హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గారు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసిన అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ప్రతిరోజు చెప్పే మాట లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా చూడండి. కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ ఫిల్మ్ అండి 1989లోని నాగార్జున గారిని హీరోగా పెట్టి శివ అనే మూవీని అయితే తీశారనమాట. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి క్షణ క్షణం. ఈ సినిమా మనకి 1981లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ఆర్జీవి గారు తీసిన సెకండ్ ఫిల్మ్ అండి 1991లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట, క్షణ క్షణం. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా ఆర్జీవి గారు మూడో ఫిల్మ్ అయితే డైరెక్ట్ అయితే చేశారండి. ఆ సినిమా పేరు వచ్చేసరికి అంతం. ఈ సినిమా వచ్చేసరికి 1992లోనైతే రిలీజ్ అయితే చేశారన్నమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా నాలుగో ఫిల్మ్ వచ్చేసరికి 1992లోనైతే రిలీజ్ చేశారండి. సినిమా పేరు వచ్చేసరికి రాత్రి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఆర్జీవి గారు ఐదో ఫిల్మ్ అయితే డైరెక్ట్ చేశారండి. అది మనకి 1993లోనైతే వచ్చిందనమాట. సినిమా పేరు వచ్చేసరికి గాయం. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 1994లో గోవిందా గోవిందా అనే సినిమాని అయితే డైరెక్ట్ అయితే చేశారండి ఆర్జీవి గారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ సినిమా నెంబర్ వచ్చేసరికి 6th. ఇంకా 1995లో ఆర్జీవి గారిది ఏడో ఫిల్మ్ అండి రంగీలా. ఈ సినిమా హిందీ ఫిల్ము, తెలుగు ఫిల్ము. పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ఎనిమిదో ఫిల్మ్ వచ్చేసరికి దెయ్యం. ఇది 1996లోనైతే తీశారనమాట. సినిమా పేరు దెయ్యము. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు అనగనగా ఒక రోజు అనే ఫిల్మ్ అయితే డైరెక్ట్ అయితే చేశారండి. ఈ సినిమా మనకి 1997లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 1997లో హిందీ ఫిల్మ్ అయితే డైరెక్ట్ చేశారండి. ఇది ఆర్జీవి గారికి 10వ ఫిల్మ్ అనమాట. సినిమా పేరు వచ్చేసరికి డౌట్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 11వ ఫిల్మ్ అండి. ఈ 1998లోనైతే వచ్చిందనమాట. సినిమా పేరు వచ్చేసరికి మనకి సత్య. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 1999లో ప్రేమ కథ అని చెప్పేసి సినిమా అయితే తీశారండి. ఒక సాంగ్ కూడా ఫుల్ వైరల్. కానీ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ సినిమా ఆర్జీవి గారికి ఎన్నో ఫిల్మ్ అంటే 12వ ఫిల్మ్ అండి. ఇంకా 13వ ఫిల్మ్ అండి కౌను. సినిమా పేరే కౌను. ఇది హిందీ ఫిల్మ్ అనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ సినిమా వచ్చేసరికి మనకి 1999లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ మూవీ కూడా మన ఆర్జీవి గారే డైరెక్ట్ అయితే చేశారు. ఆర్జీవి గారు దర్శకత్వం చేసిన 14వ ఫిల్మ్ అండి. ఇది కూడా మనకి 1999లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మస్త్. ఇది హిందీ ఫిల్ము. ఈ సినిమా కూడా పబ్లిక్ టాక్ ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 15వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి జంగల్. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా వచ్చేసరికి మనకి 2000లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట ఇయర్. ఇంకా 2002లో 16వ ఫిల్మ్ అండి కంపెనీ. మూవీ పేరు వచ్చేసరికి ఇది కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా 17వ ఫిల్మ్ అండి 2003లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. 15వ అంతస్తు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఇంకా 18th ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2004లోనైతే రిలీజ్ అయితే చేశారండి. సినిమా పేరు వచ్చేసరికి నాచ్. ఇంకా పబ్లిక్ టాక్ కూడా ఫ్లాప్. ఇంకా 19th ఫిల్మ్ అండి 2004లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చేసరికి మధ్యాహ్నం హత్య. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేశారండి సర్కార్కి. ఈ సినిమా వచ్చేసరికి మనకి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ మూవీ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2005లోనైతే వచ్చిందనమాట. ఇది హిందీ మూవీ. ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 21వ ఫిల్మ్ అండి పేరు శివ. ఇది హిందీ శివ. ఇది 2006లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 22వ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2006లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా డైరెక్టర్ వచ్చేసరికి మనకి ఆర్జీవి గారే. ఇంకా డర్నా జరూరీ హై అనే సినిమాని అయితే డైరెక్ట్ చేశారనమాట. ఈ సినిమా వచ్చేసరికి హిందీ ఫిల్ము. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్ అండి. ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 23వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2007లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇది హిందీ ఫిల్ము. సినిమా పేరు వచ్చేసరికి మనకి నిశ్శబ్ద్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 24వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి ఆగ్. ఇది 2007లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇది హిందీ ఫిల్ము. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 25వ ఫిల్మ్ అండి 2007లోనైతే రిలీజ్ చేశారనమాట. ఇది హిందీ డార్లింగ్. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 26th ఫిల్మ్ అండి ఆర్జీవి గారు అయితే డైరెక్ట్ చేశారు. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి సర్కార్ రాజ్. ఇది 2008లోనైతే రిలీజ్ చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్.
ఇంకా 27 మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్, ఇది 2008లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఆర్జీవి గారే మనకి డైరెక్ట్ అయితే చేశారు. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. 2008లో ఫూంకు అనే సినిమా అయితే రిలీజ్ చేశారనమాట. ఇది హిందీ పిక్చరు, మీరే అనుకున్నట్టే కాదులేండి. ఇది ఆర్జీవి గారికి 28th ఫిల్మ్ అండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. ఇంకా 29th ఫిల్మ్ అండి, 2009లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. సినిమా పేరు వచ్చరికి అడవి. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్టర్ చేసిన 30 ఫిల్మ్ అండి, 2010లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సినిమా పేరు వచ్చరికి రన్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా 31 మనం చూసుకున్నట్లయితే 2010లోనైతే రిలీజ్ చేశారండి ఆర్జీవి గారు, రక్త చరిత్ర. ఈ సినిమా వచ్చరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా 32 మనం చూసుకున్నట్లయితే రక్త చరిత్ర పార్ట్ 2. ఇది వచ్చరికి మనకి 2010లోనైతే రిలీజ్ చేశారనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి యావరేజ్. ఇంకా 33 వచ్చరికి 2011లోనైతే రిలీజ్ చేశారండి. సినిమా పేరు వచ్చరికి అప్పల్ రాజు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి అట్టర్ ఫ్లాప్. 34వ ఫిల్మ్ అండి, ఇది వచ్చరికి మనకి 2011లోనైతే తీశారనమాట, దొంగల ముఠ. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. 35 మనం చూసుకున్నట్లయితే 2011లోనైతే రిలీజ్ చేశారండి, నాట్ ఏ లవ్ స్టోరీ. ఇది హిందీ ఫిల్మ్, పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 36వ ఫిల్మ్ అండి, 2012లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ సినిమా పేరు వచ్చరికి డిపార్ట్మెంట్. ఇది హిందీ పిక్చర్, పబ్లిక్ టాక్ వచ్చరికి ఫ్లాప్. ఇంకా 37 అండి, 2012లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు వచ్చరికి బూత్. ఈ సినిమా వచ్చరికి యావరేజ్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 38వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి మనకి 2012లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ద అట్రాక్ట్స్ ఆఫ్ 26/11. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 39 మనం చూసుకున్నట్లయితే 2013లోనైతే రిలీజ్ చేశారండి ఆర్జీవి గారు డైరెక్టర్. ఈ సినిమా పేరు వచ్చేసరికి మనకి సత్య 2 అండి, పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 40 ఫిల్మ్ అండి, ఆర్జీవి గారు అయితే డైరెక్ట్ చేశారు. 2014లోనైతే ఫిల్మ్ అయితే వచ్చిందనమాట. ఫిల్మ్ పేరు వచ్చేసరికి రౌడీ. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 41 ఫిల్మ్ అండి. ఈ సినిమా పేరు వచ్చేసరికి ఐస్ క్రీమ్. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 42వ ఫిల్మ్ వచ్చేసరికి అనుక్షణం అండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. ఈ సినిమా మనకి 2014లోనైతే రిలీజ్ చేశారండి. 43వ ఫిల్మ్ అండి, ఆర్జీవి గారు డైరెక్ట్ చేశారు. ఇది 2014లోనైతే వచ్చిందండి, ఐస్ క్రీమ్ 2. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 44 మనం చూసుకున్నట్లయితే 365 డేస్ సినిమా పేరు. ఇది ఆర్జీవి గారికి ఎన్నో ఫిల్మ్ అంటే 44 ఫిల్మ్ అండి, పబ్లిక్ టాక్ కూడా ఫ్లాప్. ఇంకా 45వ ఫిల్మ్ అండి, కిల్లింగ్ వీరప్పన్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. ఫిల్మ్ ఆర్జీవి గారికి 45 అండి. ఇంకా ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. 46th ఫిల్మ్ అండి, 2016లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి అటాక్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా 47వ ఫిల్మ్ అండి, ఇది 2016లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సినిమా పేరు వచ్చేసరికి వీరప్పన, పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా 48 ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే వంగవీటి అండి. ఈ సినిమా మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2016లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి యావరేజ్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 49 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ వచ్చేసరికి 2017లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా ఈ మూవీ పేరు వచ్చేసరికి మనకి సర్కార్ 3. మూవీ వచ్చేసరికి పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 50 ఫిల్మ్ అండి, ఆఫీసర్. ఇది 2018లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 51 ఫిల్మ్ అండి. ఇది 2019లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సినిమా పేరు వచ్చేసరికి లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఇంకా ఆర్జీవి గారు డైరెక్ట్ చేసిన 52 ఫిల్మ్ అండి. ఇది 2001లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. మూవీ పేరు వచ్చేసరికి D1. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 53 ఫిల్మ్ వచ్చేసరికి ఆర్జీవి గారు అయితే డైరెక్ట్ చేశారనమాట. 2001లోనైతే సినిమా అయితే రిలీజ్ అయిందండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి 12 o'clock. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీరు లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నానండి. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేసి మీరు ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే గైస్. టేక్ కేర్. బై.